అమీర్పేటలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోని దుకాణంలో మంటలు చెలరేగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, అగ్ని ప్రమాదం ఏ దుకాణంలో సంభవించింది? మంటలు అదుపులోకి వచ్చాయా? అమీర్పేట సమీపంలో ఒక వస్త్ర దుకాణంలో ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు అయితే వ్యాపించడం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు ఇటు స్థానిక ఉన్న ప్రజలు కానీ తర్వాత అక్కడ వ్యాపారానికి సంబంధించి కూడా బట్టలు విక్రయించడానికి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం 2 అగ్ని ఫైర్ ఇంజన్లకు సంబంధించి అయితే ఘటనస్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. మరొక 4 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి తరలిపోతున్నాయని చెప్పి కూడా అటు అధికారులు అగ్నిమాపక అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు తెలియాల్సింది. అసలు ఈ ఘటనకు సంబంధించి ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది, ప్రమాదం సమయంలో ఇంకా భవనంలో ఎవరన్నా ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా పూర్తిగా వివరాలు తెలియాలని చెప్పి కూడా ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. కానీ సహాయక చర్యలకు భాగంగా ఘటన స్థలానికి మంటలు పూర్తి అదుపు చేసే ప్రయత్నం అయితే మొదటగా అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం అయితే ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులు చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో కూడా ఆ దగ్గరలో ఉన్న దుకాణదారులను వెంటనే అక్కడ నుంచి కాల్ చేసే ప్రయత్నం ఒక పక్క కొనసాగుతుంది. మరొక పక్క గాలింపు ఇటు సహాయక చర్యలు ముమ్మరు చేయడం జరిగింది. ప్రస్తుతం 2 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల భవనంలో ఇంకా ఇతర సంబంధించి ఇంకా ఎవరన్నా ఉన్నారా లేదా అనే దాని మీద ఒక స్పష్టంగా వివరాలు అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రాథమిక వివరాల ప్రకారం కేవలం ఆ కొద్ది క్షణాల వ్యవధిలోనే మంటలు పెద్ద ఎత్తున అలుముకోవడం జరిగింది. అదంతా కూడా వస్త్ర దుకాణం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వస్త్ర దుకాణం కావడంతో కూడా బట్టలు ఉండడంతో కూడా మిగతా వాటికి సంబంధించి కూడా వ్యాపించే అవకాశం ఉంది. తర్వాత పొగలతో పాటు మంటలు పెద్ద ఎత్తున రావడంతో కూడా ఈ సహాయక చర్యలకు సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కానీ వెంటనే ఆ మంటలను అదుపు చేసుకొని తర్వాత లోపలికి వెళ్లి చూస్తే మాత్రం లోపల జరిగిన ప్రమాదం తీవ్రత ఎంత ఉంటుంది, ఆ ప్రమాదంలో ఇంకా ఎవరన్నా దాని మీద కూడా ఇంకొక స్పష్టంగా వివరాలు తెలియదు. కానీ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అయితే హుటాహుటిగా మొదటగా ఒక దగ్గరలో ఉన్న వాటిని అయితే అధికారులు వెంటనే అక్కడికైతే పంపిణీ జరిగింది. ఇంకా మరి కాసేపట్లో మిగతా 4 కూడా వస్తున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో మంటలు అదుపులు వచ్చిన తర్వాత దానికి ప్రధానంగా కారణం అంటే ఏది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉందా లేదా ఇతర కారణాలు ఏదైనా ఉండవచ్చా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వేసవి కాలం వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఆ నగరంలో వస్త్ర దుకాణదారులకు సంబంధించి కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వాటిలో విద్యుత్ వల్ల అత్యధికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అవి కూడా పాత సంబంధించిన వైర్లు ఉండడం కానీ ఏసీలు లోడింగ్ ఎక్కువ కావడంతో కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా గతంలో అగ్నిమాపక అధికారులు ఇటు దుకాణదారులకు అనేక సార్లు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కానీ అదే తరహాలో కూడా ఈ ప్రమాదం ఏమన్నా చోటు చేసుకుందా లేదా ఇతర కారణం ఏదైనా ఉండొచ్చా అని చెప్పి కూడా ఒక పక్క అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. మరొక పక్క సహాయక చర్యలు ముమ్మరైతే చేయడం జరిగింది. కానీ మరి లోపల ఎంతమంది ఉన్నారు ప్రమాదం జరిగే సమయంలో కానీ ఆ ప్రమాదం జరిగిన భవనంలో ఎలాంటి సిచ్యువేషన్ కానీ పూర్తిగా మంటలు అదుపులో వస్తే మాత్రం తెలిసే అవకాశం లేదని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్నారు. రమేష్, ట్రాఫిక్ ఏమైనా అంతరాయం కలిగిందా? దగ్గరలో ఎందుకంటే ప్రధాన రహదారి పక్కనే ఆనుకోనున్న ఈ భవనం సంబంధించి మంటలు వ్యాపించడంతో కూడా అక్కడ ఎక్కువ మంది వాహనదారులు చూసి కూడా అక్కడే ఆపుకోవడం తర్వాత ట్రాఫిక్ కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూనే ఈ ఫైర్ అధికారులు పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపులు తీసుకొచ్చిన తర్వాతనే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటిది అనేది కూడా తెలియాలి. కానీ ఇరువైపులా ఇటు అమీర్పేటకి సంబంధించి నిత్యం కూడా వేలాది వెహికల్ వెళ్తుంటాయి. ఈ రోజు కూడా కొద్దిసేపటి కింద జరగదు కాబట్టి ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా సమీపంలోనే ఈ భవనం ఉంది కాబట్టి వాటిని వెంటనే ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం ఒక పక్క కొనసాగుతున్నాయి. కానీ వాహనదారులు మా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తున్న క్రమంలోనే ఎక్కువ వెహికల్ అక్కడే నిలిచిపోవడం ట్రాఫిక్ కొంతవరకు అంతరాయం అయితే ఏర్పడడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొన్ని ఫైర్ ఇంజన్లు కానీ తర్వాత మిగతా సిబ్బంది కూడా అక్కడ ఘటనా స్థలాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మంటలను అదుపులు చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరొక ట్రాఫిక్ క్లియర్ ఉన్నట్లయితే ఇంకా ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలాన్ని వేగంగా చేరుకొని అంతరాయం కలగకుండా మంటలను పూర్తి స్థాయిలో అదుపులు చేసే ప్రయత్నాలు అయితే ఇటు డిఆర్ఎఫ్ సంబంధించి కానీ తర్వాత
ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రమేష్, ప్రమాదం జరిగినప్పుడు దుకాణం ఓపెన్ చేసే ఉందా లేకపోతే మూసి ఉందా? చూడాలి, ఎందుకంటే అమీర్పేట్ తర్వాత ఈ మైత్రివనం సంబంధించి ఎక్కువగా వస్త్ర దుకాణాలు ఉంటాయి. నిత్యం కూడా దాదాపు ఉదయం 10 గంటల నుంచి కూడా ఇవి అందరికి అంటే ప్రజలకు అందుబాటులో ఉండేది కూడా దుకాణదారులు ఓపెన్ చేస్తుంటారు. కానీ ఆ ప్రమాదం కొద్దిసేపటి కింద జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఒక ప్రాథమిక సమాచారం అయితే మనకు అందుతుంది. కానీ దాంట్లో మరి అంటే స్టోరేజ్ కి సంబంధించి ఏదైనా ఉందా లేదా దుకాణదారులకు అంటే విక్రయాలను నిర్వహించేందుకు కూడా నిర్వాహకులు ఏమన్నా భవనంలో నిర్వహిస్తున్నారు అనేది కూడా పూర్తి వివరాలు తెలియాలి. కేవలం ప్రాథమిక వివరాల ప్రకారం అయితే అగ్నిమాపక అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతం సమాచారం అందుకున్న ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులో చేస్తున్నారు. కానీ పూర్తి వివరాలు తెలియాల్సింది. దాంట్లో మరి పని చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నిర్వాహకులకు సంబంధించి దుకాణదారుల నిర్వాహకులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఇంకా తెలియాలి. కేవలం ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే వాళ్ళ అధికారులు ఇంకా వివరాలు ఆరాధిస్తున్నారు. దాంట్లో ఆ దుకాణదారులు ఎవరున్నారు, తర్వాత దాంట్లో మరి కేవలం వస్త్ర దుకాణాలకు సంబంధించి స్టోరేజ్ నిల్వ ఉంచడం మాత్రమే ఉందా లేదా ఇతర వాటికి సంబంధించి ఇంకా ఏదైనా ఉందా అనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇటు పోలీసులు కానీ లాండర్ కానీ ట్రాఫిక్ పోలీసులు కూడా సంయుక్తంగా వెళ్లి తర్వాత అక్కడ మంటలు అదుపు చేసేందుకు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా ప్రస్తుతం అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు రమేష్. అమీర్పేటలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోని దుకాణంలో మంటలు చెలరేగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతానికైతే మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఫైర్ సిబ్బంది మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి ప్రస్తుతానికి. అయితే మొదట పొగలు రావడం, ముందుగా కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అనేటువంటి ఒక బోర్డులో మంటలు వచ్చాయి. ఆ తర్వాత వేగంగా లోపలికి వ్యాపించాయి. ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే ఈ సిబ్బంది అన్నింటినీ కూడా కింద దింపారని మనకి ప్రాథమిక సమాచారం. లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మంటల అదుపులోకి వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే చుట్టుపక్కలన్నీ కూడా వస్త్ర దుకాణాల్లో ఇతర దుకాణాలు ఉండడంతో కొంత ఫైర్ ఫైటింగ్ కొంత ఇబ్బందికరంగా మారింది. దీంతో పాటుగా అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఉండటం, ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ అన్నింటినీ కూడా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు, ఇటువైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేంత వరకు ఫైర్ సిబ్బందికి సపోర్ట్ చేస్తున్నారు. సో దాదాపు అయితే మంటలు అయితే వేరే దుకాణాలకు వ్యాపించకుండా ప్రస్తుతానికి కంట్రోల్లో ఉన్నాయి. సో వెంటనే మరికొద్దిసేపట్లో అంటే ఇంకొక అర్ధగంట పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన అయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కాలేదని అధికారుల నుంచి మనకు సమాచారం అందుతుంది. హెవీగా ట్రాఫిక్ ఉంటుంది. దాంతోపాటుగా అధిక సంఖ్యలో అక్కడ వైపు ప్రయాణికులు, మరోవైపు దుకాణాలకు వచ్చేటువంటి కస్టమర్లు కావడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అధికారులు కొంచెం వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా చేరుకున్నారు. ఘటనా స్థలానికి స్థానికంగా ఉన్నటువంటి గోల్కొండ జూబ్లీ సిటీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాంతో పాటుగా ఇక్కడ ఈ సమీపంలో ఉండే పోలీసులందరూ సిబ్బంది కూడా అక్కడ మోహరించారు. ఎవరిని కూడా అటువైపు రాకుండా పక్కన ఉన్నటువంటి కొన్ని దుకాణాలు కూడా ఖాళీ చేయించారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఘటనా స్థలంలో ఎటువంటి ఎవరికి ప్రాణనష్టం కానీ గాయాలు కానీ కాలేదని అధికారుల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాంతో పాటుగా దానికి అనుగుణంగా మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. అవసరమైతే మరికొన్ని మంది ఫైర్ ఇంజిన్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అదే ఫైర్ అధికారులు చెప్తున్న సమాచారం మేరకు ఘటన జరిగిన వెంటనే మాకు ఫైర్ కాల్ కు సంబంధించినటువంటి దాని మీద ఒక 12:45కి అట్లా ఫైర్ కాల్ మాకు వచ్చిందనేది ప్రాథమికంగా మనకు సమాచారం. ఇప్పుడు మంటలు ఆర్పిన తర్వాత పూర్తి విషయాలు ఈ ఘటనకు సంబంధించినట్టు ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ అయింది, దీనికి గల కారణాలపై ఆరా తీస్తామని అధికారులు చెప్తున్నారు. ఫైర్ ఫైటింగ్ ఎంత పూర్తయిన తర్వాత దీని మీద పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే 4 ఫైర్ ఇంజిన్లతో అక్కడ ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. దీంతో పాటుగా ట్రాఫిక్ సిబ్బంది, ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు, లాండర్ పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. సో సమీపంలో ఉన్నటువంటి దుకాణాలను కూడా పోలీసులు ఖాళీ చేయించారు. నాగార్జున, ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయం ఉందా అక్కడ? ఇది మధ్యాహ్నం టైం కావడం అంటే కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బంది, ప్రధాన రహదారి కావడం ట్రాఫిక్ సమస్య ఉంది. దాన్ని కూడా వేరే రూట్ నుంచి డైవర్ట్ చేస్తున్నారు. అమీర్పేట వచ్చేటువంటి కొన్ని వాహనాలని
ఆల్టర్నేట్ రూట్ లో కొన్ని డైవర్ట్ చేస్తున్నారు. కొన్ని రహదారి ఒకవైపు ఉన్నటువంటి రహదారి వైపు వాహనాలన్నింటినీ వెళ్ళనిస్తారు. ఇంకోవైపు ఆ దుకాణం వైపు ఉన్నటువంటి రహదారి మేరకు వేరే ఆల్టర్నేట్ రూట్ లో డైవర్ట్ చేస్తారు కొన్ని వాహనాలని. దాదాపు అయితే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, కొంచెం స్లో మూవ్మెంట్ ఉన్నా సరే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ఓకే, మరి షాపింగ్ మాల్లో ఎవరైనా ఉన్నారా ప్రస్తుతానికి? ఘటన జరిగిన టైంలో షాపింగ్ మాల్ లో అటు పనిచేసేటువంటి సిబ్బంది 8 మంది ఉన్నారని మనకి సమాచారం. సో ఆ షాపింగ్ మాల్ లో 8 మంది సిబ్బంది ఉన్నట్టు ప్రాథమికంగా మనకి సమాచారం. అతనందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసామనేది దుకాణదారులు చెప్తున్నారు. సో ఈ ఎవాక్యుయేట్ చేసేమో వెంటనే ప్రతిబంధ సమాచారం ఇచ్చారు. లోపల కూడా ఇంకెవరు లేరనేది చెప్తున్నారు. సో ఒకవేళ ఈ దుకాణానికి మంటలు అదుపుకొని చూసి పక్కన ఉన్నటువంటి దుకాణదారులు కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళు కూడా పక్కన వాళ్ళందరినీ కూడా దించేశారు. ఈ ఆల్రెడీ ఫైర్ సిబ్బంది ఒక రోబో సాయం తోటి కూడా అక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 4 ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఈ పూర్తి స్థాయిలో మంటలు ఆర్పిన తర్వాత వివరాలు మనకు తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోని దుకాణంలో మంటలు చెలరేగాయి. షాపింగ్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అనే దుకాణంలో మంటలు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో కాంప్లెక్స్ లోని ఇతర దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణంలోని వారిని ఖాళీ చేయించి మంటలను అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోని దుకాణంలో మంటలు చెలరేగాయి. షాపింగ్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అనే దుకాణంలో మంటలు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో కాంప్లెక్స్ లోని ఇతర దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించి మంటలను అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోని దుకాణంలో మంటలు చెలరేగాయి. షాపింగ్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అనే దుకాణంలో మంటలు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో కాంప్లెక్స్ లోని ఇతర దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించి మంటలను అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోని దుకాణంలో మంటలు చెలరేగాయి. షాపింగ్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అనే దుకాణంలో మంటలు సంభవించినట్టు తెలుస్తోంది. దీంతో కాంప్లెక్స్ లోని ఇతర దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించి మంటలను అదుపు చేస్తున్నారు.